యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. రక్షణతోటి ఎవరిని? దీనులను. హల్లెలూయా. యెషయా 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దకు దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఆయన ఏమన్నాడు ఇక్కడ? మహోన్నతుడను పరిశుద్ధుడను మహాగణుడను నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఎక్కడ? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి ఎదుటను దీన మనస్సు గల వారి ఎదుటను నివసించుచున్నాను. ఎవరంటండి? దీన మనస్సు గల వారి ఎదుట, వినయము గల వారి ఎదుట, తర్వాత నలిగిన వారి ప్రాణమును. హల్లెలూయా. వినయము గల వారి ప్రాణమును. వీళ్ళంతా ఎవరు? విరిగి నలిగిన హృదయము మనస్సు కలిగి వినయముతో, కదా, వినయముతోటి దేవుణ్ణి కొరకు కనిపెట్టుకొని ఎదురు చూసేవారు, ప్రార్థించేవారు. మరి వారి దగ్గరనే దేవుడు ఉంటాడంట, వారి ప్రార్థనలే దేవుడు వింటాడు. ఎందుకు నా ప్రార్థన వింటలేడు? అయ్యా, నువ్వు వినయం అనే సిలబస్ నుంచి నువ్వు గర్వం అనే సిలబస్లోకి జంప్ అయినావు, అందుకే అక్కడ దేవుడు వినడం లేదు నీ ప్రార్థన. అనిపించింది ఎప్పుడైనా? నా ప్రార్థన ఎందుకు వింటలేడు దేవుడు? ఎందుకు నేను అడిగినే జరగట్లేదు? ఎందుకు నా పరిస్థితులు మారట్లేదు? ఎప్పుడు ఇంతేనా? ఇదేనా నా పరిస్థితి? ఇంత సంపాదిస్తున్నాము, ఇంత వస్తున్నాయి, పోతున్నాయి, ఏం మిగిలింది? మళ్ళీ అప్పు చేయాలి, మళ్ళీ గొడవలు, మిస్అండర్స్టాండింగ్, మరి ఇవన్నీ ఉన్నాయి లైఫ్లో. నెమ్మది లేదు. మరి దేవుడు ఉన్న వాళ్ళ దగ్గర ఏముండాలి? నెమ్మది ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. చూడండి, లోకులు ఏమడుగుతా ఉన్నారు? అయ్యా, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, నువ్వు మందిరానికి పోతా ఉన్నావు కదా, ఏమైంది మరి? సంబంధం వచ్చిందా? ప్రార్థన చేసుకున్నారు కదా, దేవుడు పిల్లలు ఇచ్చాడా? దేవుడు బాగా చేశాడా? కొన్ని దీర్ఘకాల సమస్యలు ఉంటాయి, దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి, దీర్ఘకాల సమస్యలు, గొడవలు, ఇబ్బందులు. మరి ఇలాంటి వాటిలో నలిగిపోతున్న నీవు ఈరోజు బయటికి వచ్చి ఇదిగో దేవుని ఎదుట వినయము కలిగిన వ్యక్తిగా, తగ్గించుకున్న వ్యక్తిగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే, నేను అలంకరించుకో, అప్పుడు దేవుడు నేను ఏం చేస్తాను? నీ ప్రార్థన దేవుడు వింటాడంట. ఎవరి దగ్గర ఉంటాడు? మళ్ళీ ఒకసారి చదవము 15వ వచనం. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ఎవరిని? వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. 18వ వచనం కూడా, నేను వారి ప్రవర్తనను చూచి తిని, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును. ఎవరిని? దీన మనస్సు కలిగిన వారిని. ఎందుకు నిన్ను స్వస్థపరచలేదు? ఎందుకు నీకు ఆరోగ్యం బాగాలేదు? ఎందుకు నువ్వు బాగా కావట్లేదు? ఇన్ని ప్రార్థనలు, గొప్ప గొప్ప దైవజనులను తలపైన చేయబెట్టి ప్రార్థన చేశారు కదా, గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నీ గురించి ప్రవచించారు కదా. ఏమైంది? నీ సమస్య ఎందుకు పోవట్లేదు? సింపుల్, కొన్ని చిన్న విషయాల్లో నిన్ను తగ్గించుకోవడం మర్చిపోయినావు. దేవుని బిడ్డవని మర్చిపోయినావు, దేవుని కుమారుడవని మర్చిపోయినావు, దేవుని కుమార్తెవని మర్చిపోయినావు. అందుకే ఈరోజు నీకు ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇంత వేదన, ఇంత మరి నరకాన్ని నేను అనుభవిస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను ఇదిగో పరిశుద్ధ గ్రంథం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. తర్వాత
19 కూడా. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు. ఏం చేస్తాడు? వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు. దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు సింపుల్గా దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, వీఆర్ బ్లెస్డ్, వీఆర్ అనాయింటెడ్. మనకు దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు, అన్ని విషయాల్లో దేవుడు మనం హెచ్చించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కానీ కొన్ని విషయాల్లో మనము తెలియక మనని మరి శాపగ్రస్తులంగా మనం చేసుకుంటున్నాము. అది మన గర్వమును బట్టి. ఆ గర్వము ఎందులో ఉంది, ఎక్కడ ఉంది, ఎవరిని బట్టి ఉంది, మరి ఏ విధమైనటువంటి గర్వం అది అనేది మనం ఈరోజు మనం ఆలోచన చేస్తూ మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆ యొక్క మరి కాడి నుండి విడుదల పొంది మరి బలిష్టమైన ఆయన చేతుల కింద దీన మనస్కులై మనము ఉన్న ఎడల తప్పకుండా తగిన సమయమందు ఆయన మనకు ఏం చేస్తాడు? మనకు కావాల్సిన అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, బ్లెస్ చేస్తాడు. దేవుడు నీ ఉద్యోగము, వ్యాపారము, పిల్లలు, నీ తరతరములను కూడా దేవుడు దీవిస్తాడు, బలపరుస్తాడు. అంతేకాకుండా మరి ఆయనను ఆశ్రయించు వారిని ఆయన తప్పక కనికరిస్తాడు. మరి ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకొని మీ పొరపాట్లు ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా వాటిని సరి చేసుకుంటే ఇక మీదట ఈ డౌన్ఫాల్ అనేది మీ లైఫ్లో ఉండదు. మీరు బ్లెస్ అవుతూనే ఉంటారు, మీరు ఎదుగుతూనే ఉంటారు, మీ లైఫ్లో ఫలిస్తూనే ఉంటారు. తగిన సమయం అందు మేబీ ఆలస్యం అవుతుండొచ్చు అంతే, కానీ ఇది రాదు, ఇది జరగదు అనేది మీ లైఫ్లో ఉండదు. దేవుడు సమస్తమును నీ జీవితంలో నీకు సాధ్యపరుస్తాడు. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఘనమైన మరి కార్యములు నీ ద్వారా జరిగిస్తాడు, నీ అభిషేకాన్ని రెట్టింపు చేస్తాడు దేవుడు. నువ్వు కోల్పోయిన ఆ ఆశీర్వాదము తిరిగి నువ్వు పొందుకునేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏమైతే కోల్పోయినావు ఇప్పటిదాకా, అది ఎందుకు కోల్పోయినావో నువ్వు గ్రహిస్తే కనుక తిరిగి మరి దేవుని సన్నిధిలో తగ్గించుకొని మరి దేవుని హెచ్చించు, దేవుని కనపడుచు, తప్పక దేవుడిని హెచ్చిస్తాడు. హల్లెలూయా.